సి మరియు C లో 2 డైమెన్షనల్ అరేలపై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది 2 డైమెన్షనల్ అరే అంటే ఏమిటి, దానిని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం. ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ వర్జన్ 1110 మరియు ఉబుంటూ పై జీసీసీ మరియు G కంపైలర్ వర్జన్ 461 వాడుతున్నాను. 2 డైమెన్షనల్ అరే పరిచయంతో ప్రారంభిద్దాం. 2D అరేలు రో కాలమ్ మాట్రిక్స్ లా నిల్వ చేయబడతాయి. ఎడమవైపు ఇండెక్స్ రో ని సూచిస్తుంది, కుడివైపు ఇండెక్స్ కాలమ్ ని సూచిస్తుంది. C మరియు C లో మాట్రిక్స్ లేదా అరే యొక్క మొదటి ఇండెక్స్ ఎప్పుడూ 0 ఉంటుంది. ఇక్కడ 2 డైమెన్షనల్ అరే ఒక రో కాలమ్ మాట్రిక్స్ లా కనిపిస్తుంది. మొదటి ఇండెక్స్ 0. 2 డైమెన్షనల్ అరే ని ఎలా ప్రకటించాలో చూద్దాం. దీని నిర్మాణం ఇలా ఉంటుంది. డేటా టైప్ అరే పేరు, రో మరియు కాలమ్. ఉదాహరణకు నమ్ అనే 2 డైమెన్షనల్ అరే ని ప్రకటించాం. ఇందులో 2 రోలు మరియు 3 కాలమ్లు ఉన్నాయి. ఒక ఉదాహరణ చూద్దాం. నేను ప్రోగ్రామ్ను టైప్ చేసి ఉంచాను. దానిని తెరుస్తాను. మన ఫైల్ పేరు 2d-array.c అని గమనించండి. ఈ ప్రోగ్రాంలో 2 డైమెన్షనల్ అరే యొక్క అంశాల మొత్తాన్ని కనిపెడదాం. కోడ్ ని వివరిస్తాను. ఇది మన హెడర్ ఫైల్. ఇది మెయిన్ క్రియ. ఇక్కడ I మరియు J వేరియబుల్లను ప్రకటించాము. తర్వాత 3 రోలు మరియు 4 కాలమ్లు గల నమ్1 అనే అరే ని ప్రకటించాము. 3 రోలు 4 కాలమ్లు గల నమ్2 ప్రకటించాము. నమ్1 మరియు నమ్2 2 డైమెన్షనల్ అరేలు. ఇక్కడ వినియోగదారులతో నమ్1 మాట్రిక్స్ యొక్క అంశాలను ఇన్పుట్ లా స్వీకరిస్తాము. అంశాలు రో ప్రకారం నిల్వ చేయబడతాయి. I ని రో లా మరియు J ని కాలమ్ లా పరిగణిస్తాం. ఈ ఫర్ లూప్ I ని 0 నుండి 2 వరకు కండిషన్ పరీక్షించేలా చేస్తుంది. ఈ ఫర్ లూప్ J ని 0 నుండి 3 వరకు కండిషన్ పరీక్షించేలా చేస్తుంది. అలాగే ఇక్కడ నమ్2 మాట్రిక్స్ యొక్క అంశాలు యూజర్ నుండి ఇన్పుట్ గా స్వీకరిస్తాము. ఇక్కడ నమ్1 మాట్రిక్స్ ని చూపిస్తాం. ఇక్కడ %3d టెర్మినల్ పై మాట్రిక్స్ అమరికకు ఉపయోగిస్తాం. ఇక్కడ మాట్రిక్స్ నమ్2 ని చూపిస్తాం. తదుపరి నమ్1 మరియు నమ్2 మాట్రిక్స్ లను కూడి మొత్తాన్ని చూపిస్తాము. ఇది రిటర్న్ స్టేట్మెంట్. సేవ్ పై క్లిక్ చేయగలరు. ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయగలరు. కీబోర్డ్ పై Ctrl Alt మరియు T ఏకకాలంలో నొక్కి టెర్మినల్ ను తెరవగలరు. కంపైల్ చేసేందుకు జీసీసీ 2d-array.c -o arr టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఎగ్జిక్యూట్ చేసేందుకు /arr టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ ఎంటర్ తే ఎలిమెంట్స్ ఒఎఫ్ 3 ఇంటో 4 అరే నమ్1 సూచిస్తుంది. నేను నమ్1 విలువలను ప్రవేశపెడతాను. ఇక్కడ ఎంటర్ తే ఎలిమెంట్స్ ఒఎఫ్ 3 ఇంటో 4 అరే నమ్2 సూచిస్తుంది. నేను నమ్2 విలువలను ప్రవేశపెడతాను. మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నమ్1 మాట్రిక్స్ చూడగలం. ఇక్కడ నమ్2 మాట్రిక్స్ చూడగలం. ఇది నమ్1 మరియు నమ్2 మొత్తం. ఇదే ప్రోగ్రామ్ను C లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. నేను ప్రోగ్రామ్ ని రాసి ఉంచాను. ప్రోగ్రామ్ ని తెరుస్తాను. ఈ ప్రోగ్రామ్ C లో 2 డైమెన్షనల్ అరే కొరకు. ఫైల్ పేరు 2d-array.cpp అని గమనించండి. .cpp అనేది ఎక్స్టెన్షన్. ఇప్పుడు కోడ్ ని వివరిస్తాను. ఐఓస్ట్రీమ్ మన హెడర్ ఫైల్. ఇది మన యూజింగ్ స్టేట్మెంట్. ఇది మన మెయిన్ క్రియ.
లో కౌట్ క్రియను ఉపయోగించి అవుట్పుట్ ముద్రిస్తాము మరియు సిన్ క్రియ ఉపయోగించి ఒక వరుసను స్వీకరిస్తాము ఇక్కడ /t అంటే హారిజాంటల్ టాబ్ ఇది 4 స్పేస్లకు సమానము మిగతా కోడ్ C కోడ్ కి సమానము సేవ్ క్లిక్ చేద్దాం ఎగ్జిక్యూట్ చేద్దాం టెర్మినల్ కు తిరిగి వద్దాం ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం కంపైల్ చేసేందుకు g స్పేస్ 2d హైఫెన్ అర్రే డాట్ సీపీపీ హైఫెన్ o స్పేస్ ఆర్ఆర్1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి ఎగ్జిక్యూట్ చేసేందుకు .arr1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి Enter the elements of 3 into 4 array num1 అని సూచిస్తుంది నేను విలువలను ప్రవేశపెడతాను ఇక్కడ Enter the elements of 3 into 4 array num2 అని సూచిస్తుంది నేను విలువలను ప్రవేశపెడతాను మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నమ్1 మాట్రిక్స్ మరియు నమ్2 మాట్రిక్స్ కనిపిస్తున్నాయి ఇక ఇది నమ్1 మరియు నమ్2 ల మొత్తం ఇంతటితో ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాము మన స్లైడ్స్ లకు వెళ్లి సారాంశం చూద్దాం ఈ ట్యుటోరియల్ లో మనం రెండు 2D అర్రేల అంశాలను జోడించుట 2D అర్రే ను ముద్రించుట 2D అర్రేల మొత్తాన్ని లెక్కించుటను నేర్చుకున్నాము ఒక అసైన్మెంట్ రెండు 2 డైమెన్షనల్ అర్రేలు యూజర్ నుండి ఇన్పుట్ గా స్వీకరించి వాటి తీసివేత కనుక్కునే ప్రోగ్రామ్ ను రాయండి ఈ లింక్ లోని వీడియో చూడగలరు ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశము మీకు మంచి బ్యాండ్విడ్త్ లేదంటే డౌన్లోడ్ చేసి చూడగలరు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వర్క్ షాపులు నిర్వహిస్తుంది ఆన్లైన్ పరీక్షలో పాస్ అయితే సర్టిఫికేట్ ఇవ్వబడును మరిన్ని వివరాలకు contact@spoken tutorial.org ను సంప్రదించండి స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం దీనికి ఐసీటీ ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తుంది దీనిపై మరింత సమాచారం ఈ లింక్ లో ఉంది ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎస్ఎన్ మరియు మాధురి గణపతి పాల్గొన్నందుకు ధన్యవాదములు